మనకు తెలిసిందే ఈ పాండమిక్ కండిషన్ వల్ల స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఆఫ్‌లైన్‌లో అయితే అవైలబుల్‌గా అయితే లేవు. సో, ఇవన్నీ ఆన్‌లైన్‌లో అయితే క్లాసెస్ అనేవి అరేంజ్ చేస్తున్నారు. స్కూలోళ్ళు కావచ్చు, కాలేజ్ వాళ్ళు కావచ్చు. సో, మేజర్‌గా ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు అసైన్‌మెంట్స్ అనేవి ఇస్తా ఉంటారు. అది స్కూల్ వాళ్ళకి కావచ్చు, కాలేజ్ వాళ్ళకి కావచ్చు. సో, అలా అసైన్‌మెంట్స్ ఇచ్చినప్పుడు బై హ్యాండ్ మీరు రాసి పీడీఎఫ్ చేసి పంపాలి. సో, అక్కడ పీడీఎఫ్ చేస్తానికి చాలా యాప్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, అందులో కొన్ని బెస్ట్ యాప్స్‌ని నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. సో, నేను అప్పుడు వాడతా ఉంటాను ఈ యాప్స్‌ని. సో, మీకు మీకు చెప్తే కొంచెం బావుంటది. మీకు కొంచెం ఒక ఐడియా ఉంటదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను. సో, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ద ఫస్ట్ యాప్ గనుక చూసుకున్నట్టయితే ఇదొచ్చేసి డాక్యుమెంట్ స్కానర్ మేడ్ ఇన్ ఇండియా యాప్. ఇది లియోఫిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒక నోట్ ఫ్రెండ్స్. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఖచ్చితంగా వీళ్ళ మేజర్‌గా ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాంటివి ఏమున్నా మొత్తం డీటెయిల్‌గా చూసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మనకి డిఫరెంట్ యాప్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. సో, నేను రెగ్యులర్‌గా వాడే కొన్ని యాప్స్‌ని మీకు చెప్తున్నాను. సో, ఇది కూడా నేను రెగ్యులర్‌గా వాడతాను. సో, దీని యొక్క అడ్వాంటేజ్ గనుక చూసుకున్నట్టయితే దీనికి 4.6 రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. సో, దీన్ని థర్డ్ గనక ఎందుకు పెట్టానంటారా? కొంచెం దీనికేందంటే డౌన్‌లోడ్స్ తక్కువగా ఉన్నాయి. సో, ఇది నా ఉద్దేశం ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. సో, మీరు చాలా వరకు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఆప్షన్స్ అనేవి డిఫరెన్స్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి ఇందులో. మీరు కంప్రెస్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే మీరు ఫోటోస్ ఉంటాయి. సో, నేను ఇప్పుడు అప్‌కమింగ్ చెప్పే వాటిలో నేను డీటెయిల్‌గా మీకు అక్కడ చెప్తాను. సో, ఏంటో అది ప్రాబ్లమ్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్‌లు. సో, ఈ యాప్‌లో మనం ఏమేం చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే, సో, ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. సో, మీరిక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్, అప్‌లోడ్ డాక్స్ క్లౌడ్‌కి మీరైతే పంపించుకోవచ్చు. లైక్ గూగుల్ డ్రైవ్ కావచ్చు, డ్రాప్ బాక్స్ కావచ్చు ఎక్సెట్రా దీనికి పంపించుకోవచ్చు. మీరు ఒక క్యూఆర్ కోడ్‌ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్కాన్ చేసుకోవచ్చు బార్ కోడ్స్‌ని. ఆప్టిమైజ్ చేసుకోవచ్చు మీ పీడీఎఫ్స్‌ని లైక్ బీడబ్ల్యూ కావచ్చు, లైటెన్ కావచ్చు, కలర్ అండ్ డార్క్‌కి. అండ్ స్మార్ట్ క్రాపింగ్ చేసుకోవచ్చు మీరు. అండ్ స్కాన్డ్ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేసుకోవచ్చు. ఒక పీడీఎఫ్‌ని మీరు తయారు చేసుకోవచ్చు. సో, జస్ట్ మీరు అక్కడ స్కాన్ చేసి ఫోటో చేసుకొని, సో, బ్యాక్‌గ్రౌండ్ మీరు ఏదైతే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు పీడీఎఫ్‌ని. సో, అన్ని ఆప్షన్స్ అయితే బెస్ట్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మీరు చూసుకున్నట్టయితే కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే, మీరు క్లిక్ చేయంగానే చాలా ఎంబీస్‌లో వస్తాయి. సో, జస్ట్ ఒక పేపర్ అయినా సరే చాలా ఎంబీస్‌లో వస్తాయి. బట్ ఇక్కడ దీంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే కంప్రెస్ ఆప్షన్. ఈ కంప్రెస్ ఆప్షన్ వల్ల ఈ యాప్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఈ కంప్రెస్ ఆప్షన్ వల్ల నేను ఎక్కువైన ఫైల్‌ని ఏదైతే కొన్ని చోట్ల లిమిట్స్ ఇస్తారు మన అసైన్‌మెంట్స్‌లో. సో, ఏదైతే కాలేజ్ వాళ్ళు ఏంటంటే లిమిట్స్ ఇస్తారు. సో, పలానా ఎంబీలోనే రావాలి. పలానా 10 ఎంబీలోనే రావాలి. లేకపోతే 2 ఎంబీలోనే రావాలి అని చెప్పి మనకి లిమిట్ ఇస్తారు. సో, ఆ లిమిట్‌లో మీరు పంపాలంటే ఇలాంటివి కంప్రెసింగ్ టూల్స్ ఒక్క దాంట్లోనే ఉంటే బావుంటుంది. అది కాకుండా మళ్ళీ వేరే దాంట్లో కంప్రెస్ చేసుకొని అలా చేసుకునే బదులు ఈ యాప్ యూజ్ చేసుకొని ఒకసారి కంప్రెస్ చేసుకోవచ్చు, పీడీఎఫ్ చేసుకోవచ్చు. సో, దానికి ఇది నేను యూజ్ చేస్తాను. సో, మీరైతే ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితేనే యూజ్ చేయండి. లేకపోతే అన్‌ఇన్‌స్టాల్ చేయండి మీకు నచ్చకపోతే. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే అడోబ్ స్కానర్ విత్ ఓసీఆర్ పీడీఎఫ్ క్రియేటర్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. ఇది అడోబీ వాళ్ళ తరపు నుంచి అయితే ఉంటుంది. సో, మంచి బెస్ట్ కంపెనీ అడోబీ అనేది మనకు తెలుసు. ప్రతి కంప్యూటర్‌లో మనకి అడోబీ యాక్రోబాట్ అని చెప్పేసి చాలామంది ఉంటారు. ఎందుకంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ పీడీఎఫ్ వ్యూవర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అది. సో, మీరు చూసుకున్నట్టయితే మంచి వ్యూస్ ఉంటాయి. దీనికి 4.8 రేటింగ్ ఉంది. సో, దీంట్లో మీరు చాలా ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఉంటాయి. సో, ఇందులో మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మీరు గూగుల్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. అండ్ దీంట్లో బెస్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మంచి డౌన్‌లోడ్స్ ఉన్న యాప్ ఫ్రెండ్స్ ఇది. సో, మీరు చాలా బెస్ట్ చూసుకోవచ్చు ఇందులో. చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ప్రీవియస్ చెప్పిన ఏదైతే ఈ యాప్ ఉందో దానికంటే కొంచెం అడ్వాన్స్ ఉంటాయి ఇక్కడ. రిసిప్ట్స్ కావచ్చు, మీరు ఏదన్నా మీరు చేసుకోవచ్చు. సో, ఒకసారి మీరు ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ మీరు చదవండి. సో, మీరు చూసుకుంటే స్కాన్ ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ టైమ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చాలా వరకు కార్డ్స్ ఉంటాయి. మీకు బిజినెస్ కార్డ్స్ కావచ్చు, వాళ్ళన్నిటిని మీరు ఇందులో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, మీరు ఆల్సో ఇక్కడ కూడా సేమ్ మీరు ఏందంటే గూగుల్ డ్రైవ్ కావచ్చు, క్లౌడ్స్‌కి ఏదైతే క్లౌడ్ డేటా ఉంటుందో అక్కడ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు మీ డాక్యుమెంట్స్. ఎప్పుడైనా ఇన్‌కేస్ డిలీట్ చేసిన యాప్‌ని సో, మీ డేటా మీద సేఫ్‌గా ఉంటుంది. సో, ఇది కూడా యాప్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి డౌన్‌లోడ్ చేసి యూజ్ చేయండి. నచ్చినట్టయితే ఉంచుకోండి, లేకపోతే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. నెక్స్ట్ యాప్ మనం చూసుకున్నట్టయితే
మైక్రోసాఫ్ట్ లెన్స్ పీడిఎఫ్ స్కానర్. ఇది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళ తరపు నుంచి అయితే ఉంటుంది. దీనికి డౌన్లోడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో చాలా ఎక్కువగా డౌన్లోడ్స్ ఉంటుంది దీనికి. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ తరపు నుంచి వచ్చింది కాబట్టి మనకి చాలా సెక్యూర్ అని అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ ఏమేం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మీరు డిఫరెంట్ స్కాన్స్ చేసుకోవచ్చు. స్కాన్ అండ్ అప్లోడ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్, నోట్స్, రిసిప్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏదైతే చెప్పినా. సో క్యాప్చర్ వైట్ బోర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ అని చెప్పి చాలా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను. సో చాలా ఒకటి మేజర్గా నాకు నచ్చని ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ, సో మీరు ఏమన్నా ఫొటోస్ తీసినప్పుడు ఏంటంటే చాలా భయంకరం ఎంబీలో వస్తాయి. ఒక 20 ఇమేజెస్ తీసుకొని మీరు పీడిఎఫ్ చేశారనుకోండి, ఏదైతే మైక్రోసాఫ్ట్ లెన్స్లో, సో మీకు చాలా ఎంబీ అయితే వస్తుంది. అంటే మీ క్లారిటీ అనేది చాలా హైగా ఉంటుంది. సో ఇన్ కేస్ మన ఆన్లైన్ అసైన్మెంట్స్ పంపాలంటే వాళ్ళు లిమిట్ పెడతారు, 2 MB అంటారు. సో మనకు అక్కడ 20 పేజెస్ 2 MBలోకి కంప్రెస్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి మనం ఏంటంటే ఈ యాప్ ద్వారా తీసుకొని మనకి దగ్గరగా 100 MBస్లో వస్తుంది. అదే 20 MBs దాటేస్తుంది. సో ఖచ్చితంగా మీరు కంప్రెసర్ అయితే యూజ్ చేయాల్సింది. సో ఇది కూడా బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. ఫర్ బెస్ట్ క్లారిటీ మీరు డౌన్లోడ్ మీరే చూసుకోవటానికి సో బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇంకొకటి, ఇన్ కేసు ఈ ఏదైతే మైక్రోసాఫ్ట్ లెన్స్ అనే యాప్ ఉందో, సో ఈ యాప్ అనేది కొన్ని ఫోన్స్లో అయితే పనిచేయదు. సో కొన్ని ఫోన్స్లో పనిచేయని ఫోన్స్లో ఏంటంటే మీరు ఈ యాప్ అనేది ఎక్కించుకోవచ్చు. సో ఈ యాప్ ఏదైతే ఉందో ఇది కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళ తరపు నుంచి ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇందులో మీరు ఏం చేసుకోవచ్చు అంటే, దీనికి యూజెస్ చూసుకుంటే వర్డ్, మీరు వర్డ్ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్సెల్ని ఓపెన్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. మీరు డైరెక్ట్గా మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఎలా అయితే ప్రీవియస్ యాప్లో మీరు చేస్తున్నారో అవన్నీ ఈ యాప్లో కూడా చేసుకోవచ్చు. సో ఆ యాప్ కొన్ని ఏదైతే ఓల్డర్ వర్షన్స్ ఉంటాయి ఆండ్రాయిడ్లో, లైక్ ఆండ్రాయిడ్ 6 అలా ఆండ్రాయిడ్ 7 అలాంటి వర్షన్స్లో అయితే అది డౌన్లోడ్ అవ్వట్లేదు. సో ఇన్కంపాటబుల్ అంటుంది. సో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని యాప్ తరపున సో బెస్ట్గా ఉంటుంది. అది సేమ్ టు సేమ్ ఉంటుంది. సో ఇది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళ తరపు నుంచి కాబట్టి ద బెస్ట్ యాప్. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకసారి యూజ్ చేయండి ఈ యాప్ని. సో నచ్చినట్టయితే తప్పకుండా యూజ్ చేయండి. అండ్ ఇన్ కేస్ నచ్చకపోతే అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఏదైతే చెప్పిన యాప్స్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి యాప్స్ని వాళ్ళకి ఉపయోగపడతాయి. సో ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్, వందే మాతరం.